నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి మనం చూసుకుంటే ఇస్లామిక్ దేశాలు, ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో ఒక దేశం మీద మరొక దేశం దాడి చేసుకోకూడదు, అలాగే ఆయా దేశాలు ఐకమత్యంగా కలిసిమెలిసి జీవించాలని చెప్పేసి ఆయా దేశాలైతే ఒక తీర్మానాన్ని చేసి, అలాగే ఒక ముస్లిం దేశం మరొక ముస్లిం దేశం మీద దాడి చేయకూడదని చెప్పేసి ఒప్పందాలు కూడా ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే కానీ ఆ యొక్క ముస్లిం దేశాలన్నీ ఇరాన్కు వ్యతిరేకంగా మారాయన్నమాట. ఎందుకంటే ఇజ్రాయిల్, అమెరికా వచ్చేసి ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ మాత్రం అమెరికా మీద ఒక మిసైల్ ప్రయోగించలేదు, ఒక డ్రోన్ ప్రయోగించలేదు. అలాగే ఏమన్నంటే కానీ మా దగ్గర అమెరికా మీద దాడి చేసేంత మిసైలు లేవని చెబుతూ ఉన్నారు. అటువంటప్పుడు జలమార్గం ద్వారా సైనికులు వెళ్ళి అమెరికా మీద దాడి చేయొచ్చు కదా. అమెరికా ఇప్పుడు సముద్రం మీదుగా ఇరాన్కు చేరుకొని తన యొక్క సైనికులను కానీ యుద్ధ నౌకలను కానీ పెద్ద స్థాయిలో మోహరించి ఇరాన్ పైన దాడులు చేస్తూ ఉంది. ఇరాన్ కూడా అదే పని చేయకుండా ముస్లిం దేశాల మీద దాడులు చేస్తూ ప్రస్తుతం ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ మరియు కువైట్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, బెహ్రన్ కావచ్చు, ఒమన్ కావచ్చు, జోర్డాన్ కావచ్చు, ఇతర దేశాలు ఏవైతే అరబ్ దేశాలు ఉన్నాయో, ఈజిప్ట్ కావచ్చు, ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్కు వ్యతిరేకంగా ఒక తీర్మానం చేశాయన్నమాట. ఇరాన్కు సంబంధించి మనం చూసుకుంటే మేము వ్యతిరేకంగా ఉన్నాము, ఇరాన్ తీసుకునే చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నట్లయితే ఒక తీర్మానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇరాన్, కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద వెంటనే దాడులు ఆపివేయాలి, దాడులు ఆపివేసినప్పుడు మాత్రమే మేము చర్చలలో పాల్గొంటామని తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం సీజ్ ఫైర్ ఉంది కాబట్టి ఇరాన్, కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడి చేయలేదు. ఈ సీజ్ ఫైర్ కూడా మనం చూసుకుంటే మరో కొన్ని గంటల్లో ముగియనుందన్నమాట. మరి ఇరాన్ ముస్లిం దేశాలన్నీ ఏకమయ్యి అలాగే ఇరాన్కు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని చేయడం వల్ల ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.